హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన ఐఆర్‌డీఏ, పీఆర్‌సీ బకాయిల గురించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై ఏపీ జేఏసీ అమరావతి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైనటువంటి హక్కులను కొత్త వేతన సవరణ సో, 12వ పీఆర్‌సీ అలాగే మధ్యంతర భృతి, ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో జరిపిన అనేక విడతల చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, అంటే చర్చలు పూర్తిగా విఫలం కావడంతో ఇక ఉద్యోగులంతా రోడ్లపైకి వచ్చి పోరాటం తప్ప వేరే మార్గమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మలి విడత ఉధృత ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నట్టు తెలుపుతూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారైతే మీడియాతో ముఖాముఖిగా మాట్లాడి తమ భవిష్యత్ కార్యాచరణను అయితే వివరించారు. మరి సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరల సూచికకు అనుగుణంగా వేతనాలను పెంచడానికి పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు గత 3 సంవత్సరాల క్రితమే నియమించాల్సిన పీఆర్సీ కమిషన్‌ను ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నియమించకపోవడం అనేది అత్యంత విచారకరమైన అని ఆయన వాపోయారు. సో, ఈ యొక్క కమిషన్ అనేది కేవలం జీతాల పెంపు కోసం మాత్రమే కాదు, సమాజంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయి, ఉద్యోగి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని శాస్త్రీయంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను సవరించాలి. సో, మరి ఇటువంటి కీలకమైన కమిషన్ ఏర్పాటుతో 3 ఏళ్లుగా జాప్యం అంటే ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసినట్లే అని ఆయన ధ్వజమెత్తారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గమనించి మధ్యంతర భృతి ఐఆర్‌ను చెల్లించడం అనేది దశాబ్దాల కాలంగా వస్తున్న ఒక మంచి ఆనవాయితీ. మరి గత ప్రభుత్వాలు పదవిలోకి రాగానే అంటే గత ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్‌లోనే ఐఆర్ ప్రకటించింది 27%. మరి ఈ మేరకు ఉద్యోగులకు భరోసా ఇచ్చేవి. గత ప్రభుత్వం 27% ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా తాము అధికారంలోకొస్తే అదే విధంగా ఐఆర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే అధికారం చేపట్టి ఇన్ని నెలలైనా సరే ఇంకా ఒక్క రూపాయి కూడా ఐఆర్ ప్రకటించకపోవడం అనేది ఉద్యోగులను వంచించడమే అవుతుందని మండిపడ్డారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం 2023 అక్టోబర్ నుంచే తమ ఉద్యోగులకు ఐఆర్ చెల్లిస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ ఉంటే, మన రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం అటువంటి లబ్ధి ఏమీ చేకూరకపోవడంతో దారుణమని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐఆర్ మాత్రమే కాదు, ప్రతి 6 నెలలకోసారి పెరిగే కరువు భత్యం, డీఏ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కనీసం అధికారిక ప్రకటన కూడా లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నటువంటి సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లో ఉండటం, పీఆర్సీ అరియర్స్ రాకపోవడం వల్ల ఉద్యోగి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని అయితే వివరించారు. మరి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నెలవారీ జీతాలు మాత్రమే అందుతున్నాయని, రావాల్సిన పాత బకాయిలు ఒక్క రూపాయి కూడా అందలేదని అయితే ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ఆఫీసుల్లో పని ఒత్తిడితో కూడుకొని ఉన్న మానసిక ఆందోళన ఒకవైపు, మరోవైపు చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఒత్తిడి, ఈ రెండిటి మధ్య ఉద్యోగి నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నట్టుగా బొప్పరాజు గారైతే తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున శ్రీకాకుళం జిల్లాలో చిక్కోలు గర్జన పేరుతో మొట్టమొదటి ఉద్యమ సభను ప్రారంభిస్తూ ఉన్నట్టుగా ఆయన ఈ యొక్క ప్రెస్ మీట్‌లో ప్రకటించేశారు. అక్కడి నుండి అనంతపురంలో ఉన్నటువంటి అనంత గర్జన నిర్వహిస్తామని, ఆ తర్వాత మిగిలిన 11 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి ఉద్యోగులను చైతన్యపరుస్తామని అయితే చెప్పారు. ఈ పర్యటనల అనంతరము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారికి అధికారిక ఉద్యమ నోటీసును అందజేయడానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఇతర జేఏసీలతో కలిసి ఉమ్మడి
ఉద్యమాలకు కూడా తాము సిద్ధమని జెప్పేసి పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పారదర్శకమైనటువంటి బకాయిల లెక్కలు చెబితే తప్ప ఉద్యమంని విరమించే ప్రసక్తి లేదు అని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనల వల్ల రేపు ప్రజలకి ఏమైనా అసౌకర్యం కలిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని అయితే ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ కమిషన్ తక్షణ నియామకం ఒకటి, అలాగే 30% తగ్గకుండా ఐఆర్‌ను ప్రకటించాలి ఈలోపు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం మాత్రమే కాకుండా పనికి రాకుండా పోయినటువంటి ఈహెచ్ఎస్ కార్డుల పునరుద్ధీకరణ కూడా చేయాల్సి ఉంది. మరి రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచి వారి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అయితే ఆయన డిమాండ్ చేశారు. అయితే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ఈ మీటింగ్ ద్వారా కోరటం జరిగింది. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలి మరియు గత 3 ఏళ్ల జాప్యానికి సమాధానం చెప్పాలి. ఎన్నికల హామీ మేరకు కనీసం 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న 5 విడతల కరువు భత్యం, డీఏను ప్రకటనను మరియు పాత అరియర్స్‌ను విడుదల చేయాలి. ఈ నెల 12 నుంచి శ్రీకాకుళంలో చిక్కోలు గర్జనతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమ సన్నద్ధ సభల ప్రారంభం. పని చేయని హెల్త్ కార్డుల స్థానంలో మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాల పెంపు అయితే చేపట్టాలి. అయితే పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను పునరుద్ధరించగలగాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో అన్ని జేఏసీలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని చెప్పేసి ఈ మేరకు బొప్పరాజు గారు హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన మరియు 5 పెండింగ్ డీఏల విడుదల వంటి ప్రధాన డిమాండ్లతో ఈ నెల 12 నుండి శ్రీకాకుళం వేదికగా నిరసన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చర్చల పేరుతో జాప్యం చేస్తూ ఉద్యోగులను ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే విధుల నుంచి బహిష్కరించి ఉమ్మడి పోరాటానికి సిద్ధమని, దీనివల్ల కలిగే అసౌకర్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఈ సందర్భంగా అయితే స్పష్టం చేశారు. సో, చూడాలి ఫ్రెండ్స్, దీనిపైన మరింత అప్డేట్ అయితే మనకు తదుపరి రానున్న రోజుల్లో అయితే తెలియనుంది. మొత్తానికైతే ఇప్పటివరకు ఉన్న కీలక డిమాండ్‌లు ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియమించడము, అలాగే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడము, పెండింగ్‌లో ఉన్న డీఆర్‌లను ప్రకటించడము, ఇకపోతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ పరంగా అయితే తీర్చాలని చెప్పేసి కోరటమైనది.